చాలాసార్లు మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు సహాయం కొరకు మనం ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తే మనకి సహాయం దొరుకుతుంది, ఎవరిని ఆశ్రయిస్తే మనకి కార్యాలు జరుగుతాయి, అలానోళ్ళని వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా పని జరుగుతురా అని మనం చాలాసార్లు వెతుకులాడుతూ ఉంటాం. మన మనసులో ఆలోచనలలో చాలాసార్లు ప్లాన్లు వేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ అంచా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలట ఆయన్ని ఎలా వెతికారంటండి? పూర్ణ మనసుతో ఆయన్ని వెతికారు. హల్లెలూయా. పూర్ణ మనసుతో వాళ్ళు ఆయన్ని వెతికారు కాబట్టి దేవుడు అట్లా వాళ్ళకి నెమ్మదిని కలుగు చేసినట్టు చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 26-27 వచనాలు చూద్దాం. ఒక రాజు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి కేకలేస్తా ఉండదు. ఏమనండి? రాజువైన నా ఏలినవాడా, నాకు సహాయం చేయి. వాస్తవమే, ఆ స్త్రీ వచ్చి అతని దగ్గరకు వచ్చి కేకలేసి బతిమలాడుతా ఉంది. రాజా, నా ఏలినవాడా, నాకు సహాయం చేయి. దానికి రాజు ఏమని సమాధానం చెప్తున్నాడండి? 27వ వచనంలో, పైనుండి దేవుడు నీకు సహాయం చేయకపోతే భూమి మీద నేను ఎక్కడి నుంచి నీకు సహాయము చేస్తానని ప్రశ్న వేస్తాను. ఏమర్థమైంది దీన్ని బట్టి మీకు? పైనున్న దేవుడు ఆజ్ఞాపించకుండా కింద ఉన్న ఏ మనిషి కూడా మనకి ఏ విధంగా చేత సహాయము చేయలేడు. హల్లెలూయా. ఏదైనా కూడా పైనుంచి దేవుడు ఆజ్ఞాపిస్తేనే కింద మనకి ఎక్కడి నుండైనా ఎవరి దగ్గర నుండైనా సహాయం అన్నది వస్తుంది. పైనుంచి దేవుడు ఆజ్ఞాపించకుండా కింద భూమి మీద ఏ మనిషి కూడా మనకు సహాయము చేయలేరు. అందుకే మన బ్రతుకు కాలం అంతా కూడా మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ, మొదటి స్థానము మనం దేవునికే ఇవ్వాలి. ఆమేన్. అందుకే మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. రెండవదిగా మన పూర్ణ మనస్సుతో, మన మనసంతటితో దేవుణ్ణి మనము వెతకాలని చెప్పి ఇక్కడ చూస్తాం.